ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు పార్వతీపురం మన్యం జిల్లాలో భారీగా ఏర్పాట్లు చేశారు. బామిని మండల కేంద్రంలో ఈ సమావేశం జరగనుంది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ఏఓబీ సరిహద్దు ప్రాంతం కావడంతో బామినిలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఉదయం 10:20 ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్లో బామిని చేరుకుని అక్కడి నుంచి నేరుగా స్థానిక ఏపీ మోడల్ స్కూల్ కు సీఎం వెళ్తారు. స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి హాజరై తల్లిదండ్రులు, టీచర్లతో సీఎం, మంత్రి సమావేశమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గ్రామీణ, చిన్న, సన్నకారు రైతులకు ఏపీ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది. సాదా బైనామాలతో జరిగిన భూములు లావాదేవీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణకు మరో అవకాశం ఇచ్చింది. సంబంధిత పత్రాలతో 2027 డిసెంబర్ 31 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఇచ్చింది. 2024 జూన్ 15 నాటికి లావాదేవీలు జరిగి సాదా బైనామాలు రాసుకున్న భూములపై రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ రెవెన్యూ శాఖ జారీ చేసింది. సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత మండలం పరిధిలోని మీ సేవ, గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు ఫామ్ 10 తో పాటు దరఖాస్తులు సమర్పించాలి. ఇందుకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భూములు కొన్నవారు లేదా అమ్మిన రైతులు దరఖాస్తులు సమర్పించాలి. వాటిని అధికారులు పరిశీలించి జీవో ప్రకారం చర్యలు తీసుకుంటారు. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లపై స్థానిక తహసీల్దార్ నోటిఫికేషన్ ఇచ్చి రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడంతో పాటు ఊరూరా ప్రచారం కూడా కల్పిస్తారు. కాగా రైతులు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో దరఖాస్తుల పరిష్కారం చేయాలని, ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావులేదని స్పష్టతనిచ్చింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పేద రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. గతంలో చిన్న చిన్న కారణాలతో సాదా బైనామాల దరఖాస్తులను తిరస్కరించారని, ఈసారి అలా జరగడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు సరైన ఆధారాలు సమర్పించలేని పక్షంలో వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన సమాచారం, ఇంకా పంటల బీమా, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ వంటి వివరాలను తెలుసుకోవాలని ఆదేశించింది. కూటమి పార్టీల నేతల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం చిత్తూరులో డీడీఓ కార్యాలయాల ప్రారంభోత్సవం అనంతరం కూటమి పార్టీల నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, వర్షించని మేఘం, శ్రమించని మేధావి ఉన్నా లేకపోయినా ఒక్కటేనని, కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులున్నా నిష్ప్రయోజనమేనని చెప్పారు. 3 పార్టీల నాయకులకు విభిన్న భావాజాలాలున్న రాష్ట్రం బాగుండాలి, అరాచకాలు ఉండకూడదనే సదుద్దేశంతోనే ఒకే గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డామని పవన్ చెప్పారు. మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్ధలు ఉండడం సహజమేనని, ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. వైసీపీ పాలనలో దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నామని చెప్పారు. 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబునే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమంటూ వైసీపీ పాలకులు మాట్లాడారని, పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి భయపెట్టారని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాకే తలమానికమైన శేషాచలం అడవులను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వాళ్లను మనం నిల్వరించాలని పవన్ చెప్పారు. అవినీతిని అరికట్టి బలహీనులు గొంతుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. నిస్సహాయులైన వ్యక్తులకు అండగా నిలవడమే నాయకుడి లక్ష్యమన్నారు. ఏ వ్యక్తికైనా పదవి అనేది బాధ్యత తప్ప అలంకారంగా మారకూడదని డిప్యూటీ సీఎం చెప్పారు. జనసేన నాయకుల ముఖ్య లక్ష్యం సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడమేనని, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుని వారికి తగిన గుర్తింపు ఇస్తామని పవన్ చెప్పారు. గ్రామ స్థాయి నుంచి లోక్సభ నియోజకవర్గం వరకు 5 సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని పవన్ స్పష్టం చేశారు. తన 5 ఏళ్ల పాలనలో రైతులను నిండా ముంచి వారి శ్రమను నిలువునా దోచుకున్న జగన్ ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగిపోతుందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుకు ఏ కష్టమొచ్చినా పవన్ కళ్యాణ్ ముందుంటారని, అలాంటి పవన్ ను విమర్శించే స్థాయి, అర్హత జగన్ కు లేవని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జగన్ వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రైతులకు కులం, మతం అంటగడుతున్న ఆయనకు ఇంగితం లేదని నాదెండ్ల విమర్శించారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లు 75 కిలోల ధాన్యం బస్తాకు 1450 నుంచి 1650 మద్దతు ధర చెల్లించగా కూటమి ప్రభుత్వం 1792 చెల్లిస్తోంది. జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా 5.20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి చేతులెత్తేసింది. ఆ ధాన్యానికి చెల్లించాల్సిన 1674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోతే తమ ప్రభుత్వమే చెల్లించిందని మంత్రి తెలిపారు. జగన్ హయాంలో మద్దతు ధర చెల్లించకుండా నెలల తరబడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఇప్పుడు 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని నాదెండ్ల వివరించారు.
తిరుమల పరకామణిలో జరిగింది చిన్న చోరీ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ అభివర్ణించారు. 72,000 విలువ చేసే $9 తస్కరించిన దొంగ కుటుంబ సభ్యులు పశ్చాత్తాపంతో 14 కోట్ల విలువైన ఆస్తులు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా అని జగన్ అమాయకంగా ప్రశ్నించారు. ఆయన ఉద్దేశంలో ఇది తప్పు కాకపోవచ్చు, కానీ చోరీకి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవడం మాత్రం తప్పే. దీనిని హైకోర్టు తప్పుపట్టింది. ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జగన్ దీనిని కూడా రాజకీయం చేసేశారు. ఈ చోరీని సమర్థిస్తూ సింహాచలం దేవస్థానంలో 55,000 దొంగతనం చేస్తూ పట్టుబడ్డ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి స్టేషన్ బెయిల్ ఎందుకిచ్చారని, జైల్లో పెట్టి ఆస్తులెందుకు స్వాధీనం చేసుకోలేదని వింత ప్రశ్నలు వేశారు. తన హయాంలో జరిగిన మద్యం స్కామ్ ను వెలికితీస్తున్న సిట్ అధికారులపైన జగన్ విషం కక్కారు. అసలు కుంభకోణమే జరగని లిక్కర్ కేసులో ఏవేవో సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, రాజ్ కసిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ అక్కసు వెళ్లగక్కారు. అయితే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, విజయవాడ ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, అంతిమంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సిట్ ఆధారాలనే కోర్టులు సమర్థించాయి. లొంగిపోవాలని వారిని సూచించాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారంటూ జగన్ వాపోయారు. ఆయన అధికారంలో ఉండగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మహిళలు, న్యాయమూర్తులు, ప్రతిపక్ష నేతలు, కుటుంబ సభ్యులపై జుగుప్సాకరమైన పోస్టులు పెడుతూ వైరల్ చేసిన విషయాన్ని జగన్ మర్చారు. దేవాలయాల్లో అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు, మైనర్ల హక్కులకు భంగం కలిగినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయాల ప్రయోజనాలను కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు కోర్టులేనని పేర్కొంది. తిరుమల పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడం చిన్న విషయం కాదని నిందితుడు రవికుమార్తో అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ లోక్ అదాలత్ వద్ద కేసు రాజీ చేసుకునే అధికారం లేదని సింగిల్ జడ్జి ప్రాథమికంగా మాత్రమే అభిప్రాయపడ్డారని, లోక్ అదాలత్ ఉత్తర్వులు చట్టబద్దతను తేల్చే వ్యవహారాన్ని అంతిమంగా డివిజన్ బెంచ్కి అప్పగించారని గుర్తు చేసింది. ఆ ఉత్తర్వుల్లో తప్పేముందని పిటిషనర్ను సూటిగా ప్రశ్నించింది. కేసు రాజీకి సంబంధించి లోక్ అదాలత్ ఇచ్చిన అవార్డుకు చట్టబద్దత ఉందా లేదా అనే అంశంపై వాదనలు వినిపించాలని ఆయనకు సూచించింది. అప్పీల్పై తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన సీజే ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతిని ప్రస్తుత వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామని, దీనిని అనుమతించాలని కోర్టును సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్రావు స్పందిస్తూ కోరారు. ధర్మాసనం స్పందిస్తూ తదుపరి విచారణలో పరిశీలిస్తామని పేర్కొంది. విచారణను 11కి వాయిదా వేసింది. రవికుమార్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 531 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో నర్సంపేటకు రానున్న సీఎం 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ నిర్వహిస్తారు. అలాగే 130 కోట్లతో నిర్మించే మెడికల్ కాలేజీ భవనాలకు, 25 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. 20 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. 82.56 కోట్లతో వరంగల్ టు నర్సంపేట 4 లైన్ల రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30కు నర్సంపేట శివార్లోని మెడికల్ కాలేజ్ సమీపంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మరోవైపు సీఎంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఉన్న విభేదాలు తొలగినట్లనే చర్చ జరుగుతోంది. మొదటి నుంచి సీఎం రేవంత్ తో మాధవరెడ్డికి విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన ఏడాదికి పైగా సీఎంను కలవనే లేదు. రేవంత్ వరంగల్కు వచ్చిన సందర్భాల్లోనూ మాధవరెడ్డి దూరంగానే ఉన్నారు. అయితే ఇటీవల ఆయన తల్లి మృతి చెందడంతో సీఎం పరామర్శకు ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందనే టాక్ వినపడుతుంది. కాగా రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై ఈ నెల 6న సీఎం రేవంత్ సమీక్షించనున్నారు. ఆయా ప్రాజెక్టులకు నిధులు, 3 ఏళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టులపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందని, ఒకసారి ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 234(ఓ) ప్రకారం నోటిఫికేషన్ విడుదలయ్యాక న్యాయస్థానాలు కల్పించుకోలేవని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. పిటిషనర్ల వాదనలో విషయం ఉన్నా నోటిఫికేషన్కు ముందు లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోగలవని వెల్లడించింది. కనీస జనాభాను పరిగణలోకి తీసుకోకుండా సర్పంచ్,
వార్డు మెంబర్ పదవులకు రిజర్వేషన్లు కేటాయించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు సరిగా లేదని హైకోర్టు తప్పుపట్టింది. ఎన్నికలు పూర్తయ్యాక సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా మిగిలిపోతే ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పిటిషన్ల విచారణను ముగిస్తున్నట్లు పేర్కొంది. వరంగల్ జిల్లా మహమూద్ పట్నం పంచాయతీలో 6 ఓటర్లు మాత్రమే ఉన్నప్పటికీ సర్పంచ్ పదవితో పాటు 3 వార్డులను ఎస్టీలకు రిజర్వ్ చేయడాన్ని సవాల్ చేస్తూ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. మరికొన్ని గ్రామాలకు సంబంధించి ఇలాంటి మరో 4 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ శ్యామ్ కోసి, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఎన్నికలు నిలిపివేయాలని తాము కోరడం లేదని, రిజర్వేషన్ల ప్రక్రియను కొన్ని ప్రాంతాల్లో మార్చాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈసీ నిర్ణయంతో ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించామని, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 2011 జనాభా లెక్కలు తప్ప వేరే లెక్కలు తీసుకోవడానికి ఆస్కారమే లేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాంటమ్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా లాంగ్ టర్మ్ క్వాంటమ్ స్ట్రాటజీని రూపొందించామన్నారు. గచ్చిబౌలిలోని ఐఐఐటి, హైదరాబాద్లో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటమ్, తెలంగాణ క్వాంటమ్ స్ట్రాటజీని గురువారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయని, అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ తదితర టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. లాంగ్ టర్మ్ క్వాంటమ్ స్ట్రాటజీలో భాగంగా రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్స్, టాలెంట్ పైప్ లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. క్వాంటమ్ సైన్సింగ్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ లో పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ఇది కేవలం తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమే కాదని, క్వాంటమ్ టెక్నాలజీలో దేశానికి దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీలో దేశానికి ఒక బెంచ్ మార్కును ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు కూడా శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్స్ కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా ఫండ్స్ ఫర్ ఫండ్స్ ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. విశాఖలో అంధ మహిళ క్రికెట్ కరుణకుమారికి ఘన స్వాగతం లభించింది. జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు ఆమెను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. జిల్లా కలెక్టరేట్లో కరుణకుమారిని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ఘనంగా సన్మానించారు. కరుణకుమారికి ₹1,00,000 జిల్లా కలెక్టర్ బహూకరించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించిన కరుణకుమారికి ఆయన అభినందనలు తెలిపారు. కరుణకుమారి విజయంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. అంగవైకల్యం అడ్డు కాదు, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని అన్నారు. గిరిజన గ్రామంలో పుట్టిన కరుణకుమారి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించడం తనకు చాలా సంతోషంగా ఉందని కరుణకుమారి అన్నారు. దేశానికి మంచి పేరు తెచ్చానని, భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే తమ కుమార్తె ఈ స్థాయికి వస్తుందని ఊహించలేదని కరుణకుమారి తండ్రి రాంబాబు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖలో ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి నుంచి క్రికెట్లో శిక్షణ తీసుకుందని తెలిపారు. తమ కుమార్తె విషయంలో మొదట బాధపడినా అంతర్జాతీయ స్థాయికి ఎదగడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాలు కొందరి చర్యల వల్ల విమర్శల పాలవుతున్నాయి. తెనాలిలో ఓ డ్వాక్రా పొదుపు సంఘ సభ్యులు సక్రమంగా బకాయిలు చెల్లించినప్పటికీ సంఘం అధ్యక్షురాలి చేతివాటంతో సభ్యులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి సంఘ సభ్యులు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని మీడియాను ఆశ్రయించారు. తెనాలి నందులపేటకు చెందిన సిరివెన్నెల పొదుపు సంఘం మహిళలు తమకు జరిగిన అన్యాయంపై రోడ్డెక్కాల్సి వచ్చింది. మెప్మా విభాగంలో 2018 సంవత్సరంలో కన్నెఘంటి మాధవి అధ్యక్షురాలుగా నందులపేటకు చెందిన 10 మంది మహిళలు సిరివెన్నెల పొదుపు సంఘం ఏర్పాటు చేసుకుని 2019లో 15 లక్షల రుణం తీసుకుని ఒక్కో సభ్యురాలు ₹1,50,000 వంతున తీసుకున్న రుణానికి సంఘంలో ఉన్న 8 మంది మహిళలు సక్రమంగా బకాయిలు చెల్లించినా ప్రయోజనం లేకపోవడంతో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా కండలేరు డ్యాం వద్ద హైటెన్షన్ నెలకొంది. డ్యాం కెపాసిటీ 68 టీఎంసీలు కాగా ప్రస్తుతం 60 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. భారీ వర్షాల కారణంగా డ్యాంకి పై ఎత్తు నుంచి 50,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. నీటిని దిగువకు విడుదల చేసేందుకు స్పిల్వే గేట్లు మొరాయించాయి. జనరేట్ పనిచేయలేదు.
కలెక్టర్ హిమాంశు శుక్లా, అధికారులు, టీడీపీ సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జోరు వానలోనూ రాజగోపాల్ రెడ్డి హుటాహుటిన మరో జనరేటర్ తెప్పించారు. ఎట్టకేలకు రాత్రి 8:30 ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికార యంత్రాంగం, డ్యాం దిగువ ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. డ్యాం పైభాగం నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు తెరిచేందుకు సన్నాహాలు మొదలు. ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన రెండో ముద్దాయి డాక్టర్ పార్థసారథి ఎట్టకేలకు మదనపల్లి కోర్టులో లొంగిపోయాడు. మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిని జిల్లా ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెలలో గ్లోబల్ ఆసుపత్రిలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు బయటపడింది. ఈ కేసులో డాక్టర్ ఆంజనేయులతో పాటు పోలీసులు 7గురిని అరెస్టు చేశారు. కానీ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసే బెంగళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి 40 రోజులుగా పోలీసులు కళ్లు కప్పి తప్పించుకొని తిరిగాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం డాక్టర్ పార్థసారథి మదనపల్లికి వచ్చి సెకండ్ ఏడీజే కోర్టులో లొంగిపోయాడు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు డాక్టర్ పార్థసారథిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి రిమాండ్ నిమిత్తం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. కాగా నెల రోజులుగా గ్లోబల్ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ సీజ్ చేయకపోవడంతో పోలీసులే కోర్టుకు వెళ్లి సీజింగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. డీఎస్పీ మహేంద్ర స్వయంగా గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రిని సీజ్ చేసి అక్కడ రికార్డులను, మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. పౌర్ణమి నాడు శ్రీనివాసునికి సాయంకాలం కైంకర్య నివేదనలు పూర్తయిన తర్వాత ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. కార్తీక దీపోత్సవం వేడుకలు శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో బ్రహ్మ అఖండం, కులశేఖరపురుడి, రాములవారి మేడ, బంగారు మేడ, ద్వారపాలకులు, గరుడు వాల్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకులమాత, బంగారు బావి, కళ్యాణ మండపం, సభేర, తాళ్లపాకవారి ఆర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విశ్వక్సేనుల చందనం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమల మండపం, పూలభావి, రంగనాయకుల మండపంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో నేతి దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయ అర్చకులతో పాటు అధికారులు దీపాలతో మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించి తిరువీధుల్లోని వరాహస్వామి దేవాలయం, బేడి ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు శ్రీవారి పుష్కరిణి వద్ద నేతి జ్యోతులను ఏర్పాటు చేశారు. ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు జరిపిన సమయంలో తిరువీధులు దీపకాంతులతో మెరిసిపోయాయి. ఖమ్మం జిల్లా తల్లాడ, ఏన్కూరు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 3వ విడత 2వ రోజు సర్పంచ్, వార్డు మెంబర్లకు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏన్కూరు మండలంలో 21, తల్లాడ మండలంలో 27 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం పార్టీలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మోదుగు తిరుమలరావు, తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పేరిక నాగేశ్వరరావు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత పైడిపల్లి రవి, కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. ఇక నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, సిపిఎం, సిపిఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మవరం పట్టణం నాణ్యమైన పట్టుచీరలు, చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులతో పాటు శుభకార్యాలకు చీరల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో రాత్రి వేళల్లోనూ రద్దీగానే ఉంటుంది. పట్టణంలో కొద్దిగా చీకటి పడగానే ప్రధాన సెంటర్లతో పాటు చిన్నపాటి వీధుల్లోనూ దీపాలు వెలగకపోవడంతో ముక్కున వేలేసుకుంటున్నారు. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు, దుకాణాల నుంచి వచ్చే వెలుతురే దారి చూపుతుండడం గమనార్హం. జనసమర్థంగా ఉండే ప్రాంతాలైన గాంధీనగర్, శ్మశానవాటిక రోడ్, కొత్తపేట, మున్సిపల్ కార్యాలయం, ఎల్సీకేపురం, బస్టాండ్ సమీపంలోని ప్రియాంకానగర్, ఇంద్రమ్మ కాలనీ, కేతిరెడ్డి L1, L2 కాలనీలు చీకట్లోనే మగ్గుతున్నాయి. శ్మశానవాటిక సమీపంలో దారి పొడవునా వీధి దీపాలు వేసినా అవి వెలగక వాహన చోదకులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో ఎక్కువ మలుపులు ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక శివారు కాలనీలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. గంజాయి రవాణా కేసులో లేడీ డాన్ నిడిగుంట అరుణకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 25,000తో 2 పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసినంత వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల మధ్య సంబంధిత స్టేషన్లో హాజరు కావాలని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఎప్పుడు కోరితే అప్పుడు హాజరు కావాలని, ఐఓ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి కూడా వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. గంజాయి తరలిస్తుండగా ఈ ఏడాది ఆగస్టు 28న నెల్లూరు వేదయ్యపాలెం పోలీసులు ఓ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న వారిని ప్రశ్నించగా
నిడిగుంట అరుణ సూచనల మేరకు గంజాయి రవాణా చేస్తున్నట్లు చెప్పారు. దీంతో అరుణతో పాటు మరో నలుగురిపై వేదయ్యపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం చెరువును ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ పరిశీలించారు. నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువు కావడం ఈ చెరువు ద్వారా దాదాపు 7,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ చెరువుకు గండి పడితే అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉండడంతో చెరువుకు గండి పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులను ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే. ఇక లోతట్టు ప్రాంత ప్రజలకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే పరిశీలించి వారికి సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఉన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం జనంపల్లి గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ గా ఉన్న మునగమాల దిన్నె గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తమ ఊరికి వచ్చి ఎవరూ ఓట్లు అడగవద్దని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఎస్సీ, బీసీలు ఇంతవరకు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు పొందిన దాఖలాలు లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చిన్న చిన్న గ్రామాలు, తండాలను కూడా సపరేట్ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనంపల్లి గ్రామంలో విలీనం కావడంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలతో తమకు లబ్ధి చేకూరడం లేదని, గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి ప్రాథమిక పాఠశాల కూడా లేదని వారు చెప్పారు. జనంపల్లి గ్రామంలో విలీనం చేసిన తమ గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే వరకు ఓట్లను బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు తీర్మానించారు. మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే మహబూబాబాద్, కే సముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లోని 155 గ్రామ పంచాయతీలకు గాను 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మహబూబాబాద్, కే సముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లోని 8 గ్రామాలు నారాయణపురం, క్యాంపు తండా, చంద్రుతండా, రెడ్యాల, సికింద్రాబాద్ తండా, పాత తండా, రాము తండా, పార్వతమ్మగూడెం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 6 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కాగా 2 గ్రామాల్లో భారాస బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ధ్రువపత్రాలు అందించి ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు జరుపుకోలేకపోయారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రతి గ్రామంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు పోటీకి సిద్దమయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో చోటు చేసుకుంది. నెల్లికుదురుకు చెందిన పులి వెంకన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగ్గా అతడి తమ్ముడైన పులి రామచంద్రు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచారు. ఇద్దరు గ్రామంలో హోరాహోరీగా ప్రచారం చేస్తూ నువ్వా నేనా అన్నట్లుగా చేస్తున్న ప్రచారం అన్నదమ్ముల మధ్య బస్తీమే సవాల్గా మారింది. నెల్లికుదురు గ్రామ పంచాయతీ బీసీ జనరల్ కు రిజర్వ్ అయింది. గ్రామంలో 3,800 ఓట్లతో 12 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ పదవి కోసం ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు తలపడుతున్నారు. పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అన్నదమ్ముల మధ్యనే ఉంది. గ్రామంలో ఈ అన్నదమ్ములకు బంధుగణం అధికంగానే ఉంది. తమ ఓటు ఇద్దరిలో ఎవరికి వేయాలో అని తలపట్టుకుంటున్నారు. ఇక ఈ పల్లెపోరులో అన్నదమ్ములు విజయమే ధ్యేయంగా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. గ్రామంలో రచ్చబండలు, ప్రధాన వీధుల్లో అన్నదమ్ముల సవాలు గురించే చర్చించుకుంటున్నారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఓటర్లకు ఇద్దరు హామీలు ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సవాల్తో గ్రామంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అంగవైకల్యం మనోస్థైర్యానికి అడ్డు కాదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సురేందర్ రెడ్డి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దివ్యాంగులకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు, వికలాంగులకు 28 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. మానసికంగా ఎవరూ బాధపడొద్దని వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు